మండల్ తిప్రాస్పల్లి గ్రామంలో బాపూర్ శివర్లో ల్యాండ్ అక్విజిషన్ వచ్చిన సిబ్బంది మాకు ఎలాంటి రైతులకు తెలియజేయకుండా మాపై దురుసుగా ప్రవర్తించి సర్వేలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఏ గ్రామసభ లేకుండా ఎక్కడ మీటింగ్లు పెట్టకుండా మా యొక్క ల్యాండ్ను వాళ్ళు కబ్జా చేసడానికి మార్కింగ్ చేస్తున్నారు. కాబట్టి మాకు మేము వస్తే మాపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు ఇక్కడ మా గ్రామం లోపల కూడా మేము ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా లేమని తెలియజేస్తూ దీన్ని మేము అందరూ నిరాకరిస్తూ తెలియజేస్తున్నాం. మాకు ఇక్కడ అద్దులు వేస్తామని చెప్తున్నారు. ఏం చెప్తున్నాం, మాకు ఈ పాము వద్దు ఏం వద్దు, మాకు భూములు పోతున్నాయి, మాకు 2-3 ఎకరాలు ఉన్నాయి, మాకు ఏరియా వద్దని చెప్తున్నాము. ఏమంటే ఇది అంతా మాకు నష్టపరం అవుతున్నది, మేము పేద మంది ఉండము అని చెప్తున్నాము. అంటే కూడా మేము చేస్తాము, కలెక్టర్ ఆఫీస్కి అంటున్నారు. నేను ఒక రైతుని. కొడంగల్ నారాయణపేట్ ఎత్తిపోతుల పథకం కింద ల్యాండ్ సర్వే చేసి మా ల్యాండ్స్ అంతా సర్వే చేసి వాళ్ళు ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నారు. దీన్ని ఈరోజు వచ్చి చూసి ఎంఆర్ఓ గారితో రిక్వెస్ట్ చేస్తే పై అధికారులకు నేను చెప్తాను, దాని పరిష్కారం ఎట్లా చేయాలని చెప్పేసి వాళ్ళతో మిమ్మల్ని అందరూ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాతనే దీన్ని కొనసాగిస్తాము, అంతవరకు మీ ఆధీనంలో ఉంటుంది, అట్లేం తీసుకోము అని ఒక మాట హామీ ఇచ్చారు సార్. దానికి అది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆర్డీఓ గారి దగ్గరికి పోయి, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అథారిటీ ఆయనకే ఇచ్చారు సార్, ఆయన దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ఒక రిప్రజెంటేషన్, మాది ఒక రిక్వెస్ట్ లెటర్ అనుకోండి, రిప్రజెంటేషన్ అనుకోండి, రైతుల తరఫు నుంచి వాళ్ళకి సమర్పిస్తాం సార్. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా సర్వే పనులు చేస్తున్నటువంటి అధికారులను రైతులు అడ్డుకోవడం జరిగింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ముందస్తుగా నోటీసులు కూడా ఇవ్వకుండా తమ పంట పొలాల్లో ఏ విధంగా సర్వే నిర్వహిస్తారంటూ కూడా ఊట్కూరు మండలం బాపూర్ గ్రామానికి చెందినటువంటి రైతులంతా కూడా అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులందరితో కూడా వాగ్వాదానికి దిగారు. పూర్తిగా వ్యవసాయాధారిత కుటుంబాలైనటువంటి తమ దగ్గర నుంచి తమ పంట పొలాలను లాగేసుకుంటే తమము పూర్తిగా జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డున పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. తాము ఒకవేళ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు నిర్వహించాలనుకుంటే ముందుగా గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ఎక్కడి నుంచి ఈ సర్వే నిర్వహిస్తారు, ఎక్కడి నుంచి ఈ కాలువ పనులన్నీ కూడా జరుగుతాయి, ఏ రైతు ఎన్ని ఎకరాల భూములను కోల్పోవాల్సి వస్తుంది అనేటటువంటి విషయాలన్నిటిపై కూడా రైతులతో ముందుగా ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత సర్వే పనులు నిర్వహించాలి. కానీ ఎలాంటి గ్రామ సభ లేకుండా, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా తమ పంట పొలాల్లోకి ఏ విధంగా వస్తారు, ఏ విధంగా సర్వే నిర్వహిస్తారంటూ కూడా ఆ బాపూర్ గ్రామానికి చెందినటువంటి రైతులంతా కూడా అధికారులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అక్కడ రైతులకు అదేవిధంగా అధికారులకు మధ్య వాగ్వాదం కొనసాగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సర్వే నిర్వహించబోము, మాకు ఇప్పటిదాకా ఏ ఒక్క అధికారి నోటీస్ ఇవ్వలేదు, కాగా మాకు ఎవరు కూడా ఇంటిమేషన్ చేయలేదు, ఉన్న పలంగా మీరంతా మా పంట పొలాల దగ్గరకు వచ్చేసి పూర్తిగా సర్వే పనులు చేస్తాము, భూమికి సంబంధించినటువంటి నమూనాలు తీసుకెళ్తామంటే మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమంటూ కూడా పూర్తిగా అధికారులను పూర్తిగా అడ్డుకున్నటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా అక్కడ నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. గతంలో సైతం ఈ సర్వే పనులు చేయడానికి వచ్చినటువంటి అధికారులను రైతులు అడ్డుకున్నటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా రైతులు చేసేదేమో లేక వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తాజాగా మరోసారి సర్వే పనులు చేపట్టినటువంటి నేపథ్యంలో ఒకసారిగా రైతులంతా కూడా అక్కడికి చేరుకొని అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నటువంటి నేపథ్యంలో సర్వే పనులు చేయకుండానే అధికారులంతా కూడా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ నర్సింగ్-రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.